విజయనగరం జిల్లా రాజాంలో దొంగలు హల్చల్ తాళం వేసిన ఇల్లే వారి టార్గెట్. రాజాం నగర పంచాయతీ పరిధిలో బొబ్బిలికూడలి సమీపంలో ఉండ్రాళ్ల అప్పలరాజు ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబంతో కలిసి శ్రీశైలం వెళ్లినట్లు తెలుస్తోంది. క్రిందింటి వారు బట్టలారే తరుణంలో తలుపులు తెరిచి ఉన్నట్టు గుర్తించి బాధితులకు సమాచారం ఇవ్వడంతో మేమింటికి ఇంకా చేరలేదని చెప్పడంతో చోరీ జరిగినట్లు గుర్తించి సమీప బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఇంటిలోనికి ఎవరినీ వెళ్లనీయకుండా తన స్వాధీనంలో ఉంచుకున్నారు. సిఐ నవీన్ కుమార్ క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు, ప్రాథమిక ఆధారాలు సేకరించారు. చోరీ జరిగిన ఇంట్లో 25 తులాల బంగారం, 2 లక్షల నగదు, సుమారు 2 కేజీలు వెండి వరకు పోయినట్లు సమాచారం. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నవీన్ కుమార్ తెలియజేశారు. నమస్తే అండి, నేను రాజం సిఐ మాట్లాడుతున్నాను. ఇక్కడ మనకి మొబైల్ సెంటర్ దగ్గర ఒక హౌస్లో ఇన్మేట్స్ ఆబ్సెంట్ అండి. వాళ్ళు శ్రీశైలం తీర్థయాత్ర కోసం వెళ్ళారు 28న. అయితే నిన్న వాళ్ళ బంధువులు ఎవరో ఈ ఇల్లు పక్కన ఉన్న నైబర్స్ డోర్స్ ఓపెన్ చేసి ఉండడం చూశారు. ఇది యాక్చువల్ అప్స్టైర్లో ఉంటుంది. పక్క ఇంటి వాళ్ళు చూసి ఒకవేళ వీళ్ళు తీర్థయాత్రకి వెళ్ళి వచ్చారేమో అని చెప్పేసి వాళ్ళు కాంటాక్ట్ చేసి మేము ఇంకా రాలేదని చెప్పారు. మరి మీ తలుపు ఓపెన్ చేసి ఉన్నాయండి అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. సో ఇస్తే వాళ్ళు నిన్న రాత్రి వచ్చి ఈరోజు మార్నింగ్ మాకు వారల్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము క్లూస్ టీమ్ తీసుకొచ్చాం. ప్రస్తుతానికైతే దర్యాప్తు జరుగుతుంది. త్వరలోనే కేసులు ఛేదిస్తామండి. అది ఇంకా ఫైనల్ అవ్వలేదండి. అది ఫైనల్ అవ్వలేదు. ఆయన ఏదో చెప్తున్నారు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఆయన కంప్లైంట్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. సో డిఫరెంట్గా ఉన్నాయి ఆయన మాటలు, ఇంకా వాళ్ళ వైఫ్ మాటలు. సో కొంచెం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట.